డాక్టర్ గోకుల్ రెడ్డి మందల ఉభయ తెలుగు రాష్ట్రాలలో మంచి కార్డియాలజిస్టుగా గుర్తింపు పొందారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండి, డిఎం కార్డియాలజీ చదివిన ఆయన హైదరాబాదులో గత 30 సంవత్సరాలు పైగా వైద్య వృత్తిలో ఉంటూ సీనియర్ కార్డియాలజిస్టుగా పేరు తెచ్చుకున్నారు. ఎన్నో క్లిష్టమైన గుండె జబ్బులకు అవలీలగా చికిత్సలు అందించి ఎంతోమంది రోగులకు కొత్త జీవితాలను ప్రసాదించారు. వైద్య వృత్తిని ఆయన సామాజిక సేవగా భావించి వారానికి ఒకరోజు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్లోని అపోలో హార్ట్ ఇన్స్టిట్యూట్లో కార్డియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ ఆయనను కలిసింది. ఈ సందర్భంగా పలు గుండె సంబంధిత సందేహాలకు ఆయన సమాధానం చెప్పారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ఇప్పుడు చూద్దాం. నమస్కారం అండి, నేను మీ సాయి కుమార్ రెడ్డి. మా ఎస్ఆర్బి భారత్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ కార్డియాలజిస్టు, అపోలో హాస్పిటల్కి కార్డియాలజిస్టుగా హెల్ప్ చేస్తున్న శ్రీ గోకుల్ రెడ్డి గారిని మీకు పరిచయం చేస్తున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గోకుల్ రెడ్డి. నేను అపోలో హాస్పిటల్లో గత 10 ఏళ్ళ నుంచి కార్డియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నేను 1989లో ఉస్మానియా మెడికల్ కాలేజ్లో మెడిసిన్ జాయిన్ అయినాను. 2003 నుంచి కార్డియాలజీ ప్రాక్టీస్లో ఉన్నానండి. 2003 నుంచి హైదరాబాద్లోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. కాలేజీలో జాయిన్ అయిన ఇనీషియల్ ఫస్ట్ మంత్లోనే నేను కార్డియాలజిస్ట్ అవుదామని డిసైడ్ అయ్యానండి. ఎందుకంటే ఈ నార్మల్గా మన ఎక్స్పీరియన్స్లో ఆ చిన్న వయసులోనే చాలామంది పేషెంట్స్ కానీ తెలిసిన వాళ్ళని చూసినాను హార్ట్ గుండె జబ్బులతో సఫర్ అవ్వగా. అప్పుడే ఫస్ట్ మంత్లోనే డిసైడ్ చేసుకున్నాను కార్డియాలజీ అవుదామని. దానికి ఎలా చదవాలి, ఎండి ఎప్పుడు చేయాలి, తర్వాత డిఎం ఎలా చేయాలనేది ఫస్ట్ ప్లాన్ పరంగా ముందుకెళ్ళానండి. డాక్టర్ గారు, కార్డియాలజిస్ట్గా మీరు జంటనారాల్లో ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అపోలో హాస్పిటల్కి మీ సర్వీస్ని ఇస్తూ ఎంతోమంది పేషెంట్లకి సర్వీస్ చేస్తున్నారు. చాలా మంచి పేరు ప్రదర్శనలతో ఉన్నారు. మరి అటువంటి కార్డియాలజీ గురించి, గుండె జబ్బులు రాకుండా నివారణ జాగ్రత్తలు ఇవన్నీ కూడా మా వీక్షకులకు చెబుతారా? తప్పకుండా అండి. ప్రపంచంలో అత్యధికంగా మరణాలకు ఎందువల్ల గుండె జబ్బులు కారణాలవుతున్నాయి? కాజ్ ఆఫ్ డెత్లో అంటే పేషెంట్కు టర్మినల్ ఈవెంట్లో మోస్ట్ కామన్ రీజన్ హార్ట్ డిసీజ్ అండి. వెనకటి నుంచి కూడా గుండె జబ్బులు ఉన్నాయి, కాకపోతే ఈ మధ్యలో ఎక్కువగా అయినాయి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మార్పు కావచ్చు, ఆహార అలవాట్లు కావచ్చు, స్మోకింగ్ వల్ల కావచ్చు, ఈ మధ్యలో డ్రగ్స్ వల్ల కూడా కావచ్చు, కొంతమందిలో ఎర్లీగా హార్ట్ డిసీజ్ ఏర్పడుతుంది. ఇండియాలో అన్ఫార్చునేట్గా బయట ప్రపంచానికి పోల్చుకుంటే 10 ఏళ్ళ ముందు గుండె జబ్బులు వస్తుంటాయి అండి. బయట వాళ్ళకు 70 సంవత్సరాలకు వచ్చేది, మనకు 60కి వస్తుంది. అదేకాక మన ఇండియాలో ఎవరికైనా ఫ్యామిలీలో గుండె జబ్బు ఉన్న వాళ్ళకి అయితే ఇంక ఎర్లీగా వచ్చే అవకాశం ఉంటుందండి. గుండె జబ్బులకు బీపీ, షుగర్లు ఏ విధంగా సమస్య అవుతాయి? వీటిలో దీనివల్ల ఎక్కువ ప్రమాదం? గుండె జబ్బులు రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ కారణాల్లో బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, స్మోక్ చేయడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, ఇంట్లో ఎవరికైనా చిన్న వయసులో గుండె జబ్బులు రావడము, కాగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడంలో మెయిన్ రీజన్స్ అవుతాయండి. ఇందులో బీపీ, షుగరు ప్రైమరీ కారణాల కింద తీసుకోవచ్చు. బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ మీద బరువు పడి హార్ట్ క్రమేణా వీక్ అయ్యే రిస్క్ ఉంటుంది. కొంతమందిలో బీపీ అస్సలు కంట్రోల్ లేని వాళ్ళలో క్రమేణా హార్ట్ వీక్ అయినాక వాళ్ళు హార్ట్ ఫెయిల్యూర్లో వస్తుంటారండి. అదే కాకుండా షుగర్ జబ్బు ఉన్న వాళ్ళలో క్రమేణా కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుందండి. కొలెస్ట్రాల్ పెరిగిపోయింది కాస్త రక్తనాళాల్లో చేరిపోయి రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడుతుంటాయండి. రక్తనాళ అడ్డంకులు ఏర్పడితే హార్ట్కి వెళ్ళే బ్లడ్లో కొంచెం సప్లై తగ్గినప్పుడు హార్ట్ ఫంక్షన్ తగ్గే అవకాశం ఉంటుంది. అన్ఫార్చునేట్గా కొంతమందికి ఈ అడ్డంకులు ఏర్పడ్డప్పుడు హార్ట్లో బ్లడ్ క్లాట్ అవ్వచ్చు. ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ కింద వస్తుంటారండి. హార్ట్ స్ట్రోక్ రావడానికి షుగర్ ఉన్న వాళ్ళలో మిగతా కారణాలు ఉంటే ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది. స్ట్రెస్ కావచ్చు, పని చేయడం కావచ్చు, ఎక్సర్సైజ్ చేయడం కావచ్చు, స్మోక్ చేయడం కావచ్చు, కొలెస్ట్రాల్ కంట్రోల్ లేకపోవడం కావచ్చు, ఏ కారణాలు తోడ్పడ్డా కూడా రిస్క్ అనేది డబల్ అవుతుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొదటి గంటను గోల్డెన్ అవర్ అని ఎందుకంటారు? మనము వింటుంటాము హార్ట్ అటాక్ వచ్చాక హాస్పిటల్కి వెళ్ళారని. నార్మల్గా ప్రతిసారి మేము చెప్పేది నొప్పి వచ్చినాక ఛాతిలో ఎంత ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళగలిగితే అంత మంచిది. ఎందుకంటే ఇనీషియల్ 1 అవర్లో హాస్పిటల్కి వెళ్ళగలిగితే, మెడిసిన్ ఎర్లీగా స్టార్ట్ చేయగలిగితే, బ్లాక్ స్కిన్ ఎర్లీగా క్లియర్ చేయగలిగితే హార్ట్ డ్యామేజ్ జరగదండి. నార్మల్గా వెనకటి నుంచి కూడా ఫస్ట్ 6 అవర్స్ ఇంపార్టెంట్, అందులో ఫస్ట్ 1 అవర్ మరీ ఇంపార్టెంట్. కాకపోతే నొప్పి ఎప్పుడు వచ్చినా కూడా ఎంత త్వరగా హాస్పిటల్ వెళ్ళగలిగితే అంత మజిల్ సేవ్ చేయగలుగుతాం. అందుకే దీని ఇంగ్లీష్లో టైమ్ ఈజ్ మజిల్ అంటారు. ఎంత ఎర్లీ హాస్పిటల్కి వెళ్ళగలిగితే అంత హార్ట్ మజిల్ని సేవ్ చేయగలుగుతాము.
అదే మరి 1 అవర్లో వస్తే మటుకు హార్ట్ డ్యామేజ్ అసలు పూర్తిగా లేకుండా కాపాడే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫస్ట్ 6 అవర్స్ వెళ్ళినా కూడా మనకు డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అది 6 గంటలు దాటిందంటే క్రమేణా డ్యామేజ్ పెరిగే అవకాశం పెరిగిపోతుంటుందండి. అందుకే ప్రతిసారి చెప్తుంటాం పేషెంట్స్కు, ఎప్పుడు కూడా చెస్ట్లో ఇబ్బందిగా ఉన్నా, నొప్పిగా ఉన్నా టైం వేస్ట్ చేయకుండా దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళేసి ఈసీ చేయించుకొని కన్సల్ట్ అవుతే మనకు తెలిసిపోతుంది ప్రాబ్లం ఉందా లేదా అని. దాని తర్వాత ఏం చేయాలంటే డాక్టర్ గారు చెప్తుంటారు అక్కడే. హార్ట్ అటాక్లో సిపిఆర్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? నార్మల్గా మనం బయట చూస్తుంటాము, కొంతమంది సడన్గా నిల్చుంటారు, పడిపోతుంటారు. వాళ్ళు మట్టుకి సిపిఆర్ అవసరం ఉంటుందండి. ఎవరికైనా స్పృహ కోల్పోయినా, బ్రీతింగ్ ఆగిపోయినా, అన్కాన్షియస్గా ఉన్నా కూడా ఇమీడియట్గా మీరు చూడగలిగితే అప్పటిదప్పుడే కార్డియక్ మసాజ్ చేస్తే హార్ట్ స్ట్రోక్ అయిన కారణం ఉంటే బయటపడుతుంటారండి. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చిన వారికి రెండోసారి వచ్చే అవకాశం ఉంటుందా? ఒకసారి గుండెపోటు వచ్చిన వారికి మళ్ళీ స్ట్రోక్ వచ్చే అవకాశం మిగతా వాళ్ళని పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుందండి. ఈ అవకాశం అనేది ఫస్ట్ మంత్లో ఎక్కువగా ఉంటుంది. 1 మంత్ దాటిందంటే రిస్క్ తక్కువ ఉంటుంది. కాకపోతే సంవత్సరం పాటు జాగ్రత్తగా ఉండాలి. సంవత్సరం దాటాక జనరల్గా లో రిస్క్ కింద వస్తారు, ప్రొవైడెడ్ వాళ్ళకు వేరే జబ్బు లేకపోతే. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకసారి గుండెపోటు వచ్చాక లైఫ్ టైం మెడిసిన్స్ అనేది కంపల్సరీ అలవాటు చేసుకోవాలండి. మెడిసిన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మందులు మానేయకూడదు. డాక్టర్ గారు చెప్పినట్టు మందులు ఖచ్చితంగా వాడుతుండాలి ఒకటి. రెండోది మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ అంటున్నాం, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, ఇవన్నీ కూడా కంట్రోల్గా పెట్టుకోవాలి. మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ అలవాటు చేసుకుంటే మరీ మంచిదండి. మనం ఆహార అలవాటులో వీళ్ళంత మటుకు తీపి, పళ్ళరసాలు, కూల్ డ్రింక్స్, స్నాక్స్, ఫ్రైడ్ ఫుడ్, రెడ్ మీట్ మానేస్తే మరీ మంచిది. వీటితో కూడా లాంగ్ టర్మ్లో హార్ట్ మీద నెగిటివ్ ఎఫెక్ట్స్ అవకాశం ఎక్కువ ఉంటుందండి. హార్ట్ అటాక్ వచ్చిన వారికి స్టంట్స్ వేస్తుంటారు. ఇవి ఎంతకాలం పనిచేస్తాయి? హార్ట్ అటాక్ వచ్చాక హాస్పిటల్కి వెళ్తే ఫస్ట్ మనకు ఈసీ చేస్తారండి. ఈసీజీలో మనకు ఎస్టీ సెగ్మెంట్లో మార్పులు వస్తాయి. అందులో ఎస్టీ సెగ్మెంట్ ఎలివేషన్ అంటే హార్ట్ అటాక్ అని తీసుకుంటాము. అలా ఉన్న వాళ్ళలో ఎంత త్వరగా మనం బ్లాక్ క్లియర్ చేయగలిగితే హార్ట్కి అంత కాపాడగలుగుతాము. సో అందుకే దీన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. నార్మల్గా ఈ మధ్య హాస్పిటల్లో ఒక క్వాలిటీ మార్కర్ ఉంది, పేషెంట్ వచ్చాక ఎంతసేపులో మనం స్టెంట్ చేయగలుగుతాం అనేది. దాన్ని మనము హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ చేయగలిగితే మరీ మంచిది. వరల్డ్ స్టాండర్డ్స్ పరంగా ఫస్ట్ 90 మినిట్స్ లోపల మనకు హాస్పిటల్కి వెళ్ళినప్పటి నుంచి స్టెంట్ కానీ ఓపెనింగ్ జరిగిపోవాలండి. స్టెంట్ వేస్తే మనకు హార్ట్లో బ్లడ్ సప్లై బాగుంటుంది, హార్ట్ ఫంక్షన్ బెటర్గా ఉంటుంది, సడన్ కార్డియక్ ఈవెంట్స్ కూడా చాలా మటుకు తగ్గగలుగుతాము. కాకపోతే స్టెంట్ వేసాక దాని జాగ్రత్తలు ఖచ్చితంగా ఉండాలండి. మందులు మానేస్తే మటుకు మళ్ళీ స్టెంట్లు బ్లాక్ అవుతుంటాయి. ఒకసారి స్టెంట్ వేసాక స్టెంట్ వీలు పడదు, లైఫ్ టైం ఉంటుంది. మెడిసిన్స్ కూడా లైఫ్ టైం వాడుతుండాలండి. కాకపోతే స్టెంట్ వేసిన వాళ్ళలో 100 మందిలో ఒకరికో ఇద్దరికో మళ్ళీ స్టెంట్ బ్లాక్ అవ్వచ్చు. యూజువల్ బ్లాక్ అయ్యేది కూడా ఎవరైనా మందులు బంద్ చేసిన వాళ్ళు కావచ్చు, షుగర్ కంట్రోల్ లేకున్న వాళ్ళు కావచ్చు, స్మోక్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా మందులు వాడుతుండి రెగ్యులర్గా ఉంటే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా 1-2% మంది మటుకు మళ్ళీ రావచ్చు. స్టంట్స్లో ఇండియాలో తయారు చేసినవి మరియు విదేశాల్లో తయారు చేసినవి అని 2 రకాలున్నాయి. వాటిలో ఏవి మంచివి? స్టెంట్ టెక్నాలజీ అనేది గత ఆల్మోస్ట్ 15-20 ఇయర్స్ నుంచి ఉందండి. ఇనీషియల్గా బేర్ మెటల్ స్టెంట్స్, స్టీల్ స్టెంట్స్ వచ్చేవి. దాని తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు అన్ని మెడికేటెడ్ స్టెంట్స్ వస్తున్నాయి. మధ్యలో కొన్ని రోజులు అబ్జార్బుల్ స్టెంట్స్ వచ్చినాయి. కాకపోతే ట్రయల్స్ నెగిటివ్ వచ్చే వరకు అబ్జార్బుల్ స్టెంట్స్ అనేది ఒంట్లో ఉండి కరిగిపోయే స్టెంట్స్ తీసేశారు మార్కెట్ నుంచి. ప్రస్తుతం కొన్న వాటిల్లో అన్నీ కూడా డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ అంటాం. అంటే స్టీల్ ట్యూబ్ ఉంటుందండి, కొబాల్ట్ క్రోమియం ట్యూబ్ ఉంటుంది, దానిపైన డ్రగ్ కోట్ అయి ఉంటుంది అన్నమాట. ఈ స్టెంట్స్ ఇండియాలో తయారు చేస్తారు, బయట ప్రదేశాలు తయారు చేస్తారు. 2 స్టెంట్స్లోనూ పెద్దగా డిఫరెన్స్ ఏముండదు. బయట స్టెంట్స్ ఏంటంటే బాగా రెగ్యులర్ స్టడీస్ అయి ఉంటాయి. ఇండియా స్టెంట్స్ కూడా స్టడీస్ అయినాయి, కానీ మన దగ్గర అయినాయి ఎక్కువగా తప్ప లాంగ్ టర్మ్లో మాకు ఎలాంటి డిఫరెన్స్ ఏర్పడలేదు. ఇండియన్ స్టెంట్స్ వాడినా బయట స్టెంట్స్ వాడినా కూడా పేషెంట్స్ ఇద్దరు బాగానే ఉంటారు. ఆ రకంగా మనకు ఎలాంటి భయం అవసరం లేదు ఇండియన్ స్టెంట్స్ వాడుతున్నందుకు. 2 కూడా బాగానే ఉంటాయండి. కొలెస్ట్రాల్కి, గుండె జబ్బులకు ప్రధాన కారణం ఏమిటి? మనకు ఈ కొలెస్ట్రాల్ అనేది గుండెకు సంబంధం అనేది తెలిసింది ఇనీషియల్గా సర్జరీ చేస్తున్నప్పుడు, బైపాస్ చేస్తున్నప్పుడు రక్తనాళాల్లో మొత్తము ఓపెన్ చేస్తే అంత కొలెస్ట్రాల్ ఉంది. అదే కాక పోస్ట్ మార్టం స్టడీస్లో కూడా ఏవైతే ఆర్టరీస్ తీస్తారో మొత్తం బ్లాక్స్ కూడా కొలెస్ట్రాల్ ఉంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ని యాక్చువల్గా కల్పిట్ కింద చూశారు. దాని తర్వాత స్టడీస్ చూస్తున్న కొద్దీ ఎవరికైతే కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఆ లెవెల్స్ని మట్టుకు చెక్ చేస్తున్నారు. వేరే స్టడీస్లో ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్ను గమనించారు. ఎల్డిఎల్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. బ్యాడ్ కొలెస్ట్రాల్ అది ఎవరికైనా కూడా 100 లోపల ఉంటే మంచిది.
ఎవరికన్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే సపోజ్ షుగర్ ఉన్నా కూడా, స్మోక్ చేసినా కూడా, బీపీ ఉన్నా కూడా, ఇంట్లో గుండె జబ్బులు ఉన్నా కూడా, ఆల్రెడీ మన గుండె జబ్బు వచ్చినా కూడా దాన్ని మరీ తక్కువగా 55 to 70 కన్నా తక్కువ ఉంటే మరీ మంచిదండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ను బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎందుకంటే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అది కంట్రోల్ లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అంత మాత్రాన ప్రతి పేషెంట్లోనూ రానవసరం లేదండి. కాకపోతే ఎక్కువ ఉన్న వాళ్ళలో 70% మందిలో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు ఎక్సర్సైజులు చేయవచ్చా? ఒకవేళ చేయాలంటే ఎలాంటి ఎక్సర్సైజులు చేయాలి? హార్ట్ అటాక్ వచ్చాక ఇనీషియల్గా ఒక 5 to 7 days వరకు రెస్ట్ అని చెప్తామండి. ఇంట్లో వార్పని చేసుకోవచ్చు, బాత్రూమ్కి వెళ్ళి రావచ్చు, టీవీ చూడవచ్చు. దాని తర్వాత స్లోగా వాకింగ్ చేయమని చెప్తాం. దీన్ని రిహాబిలిటేషన్ అంటాము. స్లోగా వారు కెపాసిటీ మీద, హార్ట్ పంపింగ్ మీద, హార్ట్ స్ట్రోక్ తర్వాత ఎంత హార్ట్ డ్యామేజ్ అయింది మీద డిసైడ్ చేస్తుంటాము. బట్ జనరల్గా మోస్ట్ ఆఫ్ దెమ్ ఒక 4 to 6 weeksలో నార్మల్గా పనిచేసే అవకాశం ఉంటుందండి. కాకపోతే హార్ట్ అటాక్ డిశ్చార్జ్ అయినప్పటి నుంచి ఫస్ట్ 4 weeks వరకు క్రమేణా నార్మల్ యాక్టివిటీకి వస్తుంటారు. 4 to 6 weeks తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ నార్మల్ వర్క్ చేసే అవకాశం ఉంటుందండి. ధూమపానం, మద్యపానం మానేస్తే గుండె జబ్బులు తగ్గిపోతాయా? మన దేశంలో 40 సంవత్సరాల లోబడి వచ్చే యువకుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ దాదాపు 99% కారణము స్మోకింగ్ అనండి. అదే కాకుండా 40 years తర్వాత కూడా ఎవరికైతే షుగర్ కానీ బీపీ ఉంటుందో వాళ్ళు స్మోక్ చేస్తే మటుకు హార్ట్ అటాక్ రిస్క్ అనేది డబల్ అయిపోతుంది. దానికి గుడ్ న్యూస్ ఏంటంటే స్మోక్ స్టాప్ చేస్తే చాలామంది రిస్క్ తగ్గిపోతుంది. స్టడీస్ పరంగా అయితే స్మోక్ స్టాప్ చేసిన 10 ఏళ్లలో స్మోక్ చేయని వాళ్ళ మాదిరే రిస్క్ తగ్గిపోతుంది. అందుకే స్మోక్ ఎంత త్వరగా ఆపగలితే మీరు అంత మంచిది. ఎందుకంటే స్మోక్ ఆపినప్పటి నుంచి 10 years తర్వాత మీరు స్మోక్ చేయని వాళ్ళ మాదిరే రిస్క్లో ఉంటారు. ఒకసారి హార్ట్ స్ట్రోక్ వచ్చాక స్మోక్ మానకపోతే హార్ట్ స్ట్రోక్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుందండి. అది హార్ట్ స్ట్రోక్ వచ్చాకైతే స్మోక్ అసలు అవకాశం లేకూడదు.